వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా రెండోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు పస్నూరి దయాకర్. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల అడ్రస్ గల్లంతు ఖాయమంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి పస్నూరి దయాకర్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పస్నూరి దయాకర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ప్రకటించారు. ప్రస్తుతం పస్నూరి దయాకర్ గాను గతంలో 4,70,000 పైచీలక మేరతో ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఏ రకంగా ఉండబోతుంది, పార్టీ శ్రేణులు ఏ రకంగా ఈ ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? దయాకర్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. దయాకర్ గారు చెప్పండి, రెండోసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఏ రకంగా ఫీల్ అవుతూ ఉన్నారు? చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. ఏదేమైనా కానీ ముఖ్యంగా ముందుగా గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటా. నేను నా కుటుంబం కూడా నిజంగా రుణపడి ఉంటుంది. ఏదేమైనా ఉద్యమంలో పనిచేసిన నన్ను నాకు ఇంత మంచి అవకాశం, రెండోసారి కూడా అవకాశం ఇచ్చి ఎంతో మంది యోధులు ఉన్నా, 100 కోట్లకు అధిపతులు ఉన్నా కానీ ఒక సామాన్యమైన కార్యకర్తకు ఇచ్చి మళ్ళీ రెండోసారి ఇచ్చినందుకు నిజంగా నేను రుణపడి ఉంటా. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలతోటి మరి ఈరోజు ఆ రోజు నన్ను దేశంలోనే 7వ స్థానం వచ్చే విధంగా 4,60,000 మెజార్టీతోటి కూడా గెలిపించడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన మెజార్టీ కంటే ఈసారి కూడా ఎక్కువ మెజార్టీగా వస్తుందని నేను భావిస్తున్నా. 3.5 ఏళ్ల కాలంలో ఢిల్లీలో మీకు ఏ రకమైన సహకారం అందింది? ఇక్కడ నిధులు రాబట్టడం విషయంలో కావచ్చు, ఈ పార్లమెంటు అభివృద్ధి విషయంలో కావచ్చు, పార్లమెంటులో మాట్లాడిన విషయాల సందర్భాల్లో కావచ్చు, కేంద్రం నుంచి ఇక్కడ ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ పార్లమెంటు నియోజకవర్గానికి కావచ్చు, ఏ రకమైన సహకారం ఉంది? ఇప్పుడు 16 పార్లమెంటు స్థానాలే గెలిపే లక్ష్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కోరుతున్నారు? వాస్తవంగా ఈ 3.5 సంవత్సరాలు నేను పదవిలో ఉన్నంత కాలం దాదాపు ఎన్నో అభివృద్ధి పనులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవే 96 కిలోమీటర్లు నేషనల్ హైవే నిడిగొండ నుంచి నీరుకుల్ల దాకా మరి 4 లైన్స్ రావడం, అదేవిధంగా స్మార్ట్ సిటీ రావడం, అదేవిధంగా పాస్పోర్ట్ ఆఫీసు, ఈ రైల్వేకి సంబంధించిన ఇష్యూ అయితే చాలా అది ఉంది. ఎందుకంటే మొన్న రైల్వే డివిజన్ కావాలని కూడా చాలామంది కోరడం జరిగింది. ఇవన్నీ కూడా జరగాలంటే కేంద్రంలో మనం కీలక పాత్ర ఉండాలి. కాబట్టి కేసీఆర్ గారు నిజంగా ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ పెట్టడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే బీజేపీ పార్టీకి సరైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు, కాంగ్రెస్కు వచ్చేది లేదు. కాబట్టి ఈ ఫెడరల్ ఫ్రంట్ తోటి కీలక పాత్ర ఉంటుంది. కేసీఆర్ గారు ఏది స్కెచ్ చేసినా, ఏది చేపట్టినా కానీ 100% సక్సెస్ దశగా పోతాడు కేసీఆర్ గారు. కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరం ఉంది. ఈరోజు మీ ఎన్నికల ప్రచారం సంబంధించి కార్యాచరణ ఏ రకంగా ఉంది, ఏ రకంగా చేయబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి సభ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏం చేయబోతా ఉన్నారు? ఎంతమంది జన సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు? ముఖ్యంగా మాకు ఒక సీనియర్ మంత్రి గారు మాకు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. ఆయన ప్రజాదరణ ఉన్న వ్యక్తి. ఆయనకు మంత్రిగా ఇవ్వడం, ఇంకా ఇప్పుడు ఎక్కువ మెజార్టీతో కూడా గెలవడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలను కూడా బాగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఎమ్మెల్యేల సహకారం, దాదాపు అందరి ఎమ్మెల్యేలు కూడా సహకారంతో ఈరోజు మంచి మెజార్టీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న కూడా దాదాపు అందరూ 50,000 నుంచి 1,00,000 వరకు మెజార్టీ వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ శ్రమ, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మంచి గెలుపుకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీలో ఉంటుంది. ఈ రెండు పార్టీల్లో మీకు ఏ పార్టీ పోటీ అయ్యే అవకాశం ఉంది? ఏ పార్టీ పోటీ అనేది కాదు, లాస్ట్ టైం కూడా జనరల్గా 20 మంది పోటీ చేసిండ్రు. సెంట్రల్ పార్టీలు 2 డిపాజిట్ పోయినాయి. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. 2టికి 2 కూడా డిపాజిట్ గల్లంత అవుతాయి. అందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి ఈరోజు మంచి మెజార్టీతోటి కేసీఆర్ బలపరిచిన వ్యక్తిని, కేసీఆర్ ఇష్టపూర్వకంగా పెట్టిన వ్యక్తిని, కాబట్టి కంపల్సరీ కేసీఆర్ గారి అభివృద్ధినే నాకు మంచి మెజార్టీనిచ్చి గెలిపిస్తే. కేసీఆర్ లాంటి నాయకులు దేశానికి చాలా అవసరం. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఉండడం మనకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి రెండోసారి తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రుణపడి ఉంటానని చెప్పి ఎంపీ అభ్యర్థి పస్నూరి దయాకర్ చెప్తున్నారు. 16 స్థానాలు కనుక గెలిస్తే దేశంలో కీలక పాత్ర పోషించి రావాల్సినటువంటి హక్కులు, నిధుల కోసం కొట్లాడతామని చెప్పి పస్నూరి దయాకర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.